హే వీవర్స్, ఎలా ఉన్నారు? మీరు ఇంటర్నెట్ని బాగా వాడేవారైతే క్లౌడ్ కంప్యూటింగ్ లేదా క్లౌడ్ సర్వీసెస్ లాంటి పేర్లను వినే ఉంటారు. అయితే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏమిటి? అసలు క్లౌడ్ కంప్యూటింగ్ని ఎందుకు యూస్ చేస్తారు? దీనివల్ల కలిగే బెనిఫిట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. సరే, లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? నార్మల్గా మీ కంప్యూటర్ సిస్టంలోని హార్డ్ డ్రైవ్లో ఏదైనా డేటాని స్టోర్ చేయడం లేదా ఏదైనా ప్రోగ్రామ్స్ రన్ చేసేదాన్ని లోకల్ స్టోరేజ్ అండ్ కంప్యూటింగ్ అంటారు. అంటే డేటా మొత్తం మీ దగ్గర ఉన్న ఫిజికల్ హార్డ్ డ్రైవ్లోనే ఉంటుంది. అదే మీరు వియా ఇంటర్నెట్ ద్వారా సర్వర్, స్టోరేజ్, డేటాబేస్, నెట్వర్కింగ్ సాఫ్ట్వేర్, అనలిటిక్స్ అండ్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ని మీ లోకల్ కంప్యూటర్ నుంచి కాకుండా త్రూ ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ చేసేదాన్ని క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఒక డిజిటల్ స్పేస్లోని లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అని అనుకోవచ్చు. బట్ క్లౌడ్ స్టోరేజ్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ని మీలో చాలామంది ఒకటే అనుకోవచ్చు. కాకపోతే వాటి రెండింటికి మధ్య కొంత డిఫరెన్స్ అనేది ఉంది. క్లౌడ్ స్టోరేజ్లో మనం డేటాని సర్వర్స్లో స్టోర్ చేసుకోవచ్చు అండ్ బ్యాకప్ చేసుకోవచ్చు. అంటే ఎలా అంటే మన ఫొటోస్, వాట్సాప్ చాట్స్ బ్యాకప్ చేస్తాం కదా, అలా. అంతేగాని క్లౌడ్ కంప్యూటింగ్లో లాగా నెట్వర్కింగ్ సాఫ్ట్వేర్, అనలిటిక్స్ లాంటివి చేయలేము. ఈ క్లౌడ్ స్టోరేజెస్కి ఎగ్జాంపుల్గా ఐక్లౌడ్, డ్రాప్ బాక్స్, వన్ డ్రైవ్ లాంటివి చెప్పుకోవచ్చు. ఈ క్లౌడ్ స్టోరేజెస్ కొంత జీబీ వరకు స్టోరేజ్ స్పేస్ని ఫ్రీగా అందించినా ఆ పైన పెయిడ్ సబ్స్క్రిప్షన్ రూపంలో మనీని ఛార్జ్ చేస్తాయి. అదే క్లౌడ్ కంప్యూటింగ్ విషయానికి వస్తే అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ అజ్యూర్ లాంటి కంపెనీస్ మంత్లీ అండ్ ఇయర్లీ రెంట్స్ రూపంలో క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తాయి. ఈ క్లౌడ్ కంప్యూటింగ్స్ని ఎందుకు యూస్ చేయడం? మనమే స్టోరేజ్ డివైజెస్ని పెట్టుకుంటే సరిపోతుంది కదా అని మీరు అడగవచ్చు. ఫర్ సపోజ్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి ఒక ఈకామర్స్ సైట్ని నేను పెడదాం అనుకున్నాను. ఆ ఈకామర్స్ సైట్ అంటే చిన్న విషయం కాదు కదా. ప్రోడక్ట్ డీటెయిల్స్, కస్టమర్ డీటెయిల్స్ లాంటి డేటాని మొత్తం స్టోర్ చేయాలి. అలా స్టోర్ చేయాలంటే మన దగ్గర ఉన్న 1 TB హార్డ్ డిస్క్లు సరిపోవు. ఈ ఈకామర్స్ సైట్ అంటే ఎవ్రీ సెకండ్ డేటా అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో దానికోసం నేను డేటా సెంటర్స్ని ఏర్పాటు చేయాలి. దాన్ని రెగ్యులర్గా మానిటర్ చేయాలి. ఆ డేటా సెంటర్స్ని మెయింటైన్ చేయడానికి ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవాలి. దీనికి ఖర్చుతో పాటు రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ తలనొప్పి అంతా నేను పడే బదులు క్లౌడ్ ప్రొవైడర్స్ దగ్గర వాళ్ళ డేటా సెంటర్స్లో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ స్పేస్ ఉంటుంది. సో ఆ క్లౌడ్ ప్రొవైడర్స్ దగ్గర నాకు ఎంత డేటా కావాలో దానికి మంత్లీ లేదా ఇయర్లీ రెంట్ పే చేస్తూ నా కంపెనీ యొక్క డేటాని వాళ్ళ డేటా సెంటర్స్లో స్టోర్ చేస్తాను. ఇలా స్టోర్ చేసినప్పుడు నా కంపెనీ యొక్క డేటా హ్యాక్ అవుతుందని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్లౌడ్ సర్వీస్ ప్రొవైడ్ చేసే కంపెనీస్కి వేరే పని ఏమీ ఉండదు. ఎప్పుడూ కేవలం మన డేటాని సెక్యూర్గా మెయింటైన్ చేయడానికే ఉంటారు. నాకు సపరేట్గా డేటా సెంటర్ పెట్టే ఖర్చు కూడా తగ్గుతుంది. ఎక్స్ట్రా ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకునే అవసరం లేదు. డేటా ఫెయిల్యూర్ అండ్ సర్వీసెస్ లాంటివి ఏమీ ఉండవు. ఇప్పుడు నా ఫోకస్ అంతా డేటా పైన కాకుండా నా బిజినెస్ పైనే ఉంటుంది. నా బిజినెస్లో కొత్త ఇన్నోవేషన్స్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. నాలాగే ఇప్పుడు వేరే చిన్న కంపెనీస్ కూడా ఆలోచించి ఈ క్లౌడ్ కంప్యూటింగ్ వైపే మొగ్గు చూపుతాయి. ఈ క్లౌడ్ కంప్యూటింగ్లో 3 మోడల్స్ ఉన్నాయి. అందులో మొదటిది IAAS, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. సెకండ్ది PAAS, ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. థర్డ్ది SAAS, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. ఇప్పుడు ఈ 3 మోడల్స్ యొక్క సర్వీసెస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఇది IAAS, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. దీంట్లో క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ మనకి వర్చువలైజేషన్, సర్వర్, స్టోరేజ్, నెట్వర్కింగ్లను ప్రొవైడ్ చేస్తాడు. అప్లికేషన్, డేటా, రన్ టైమ్, OSలను మనమే మేనేజ్ చేసుకోవాలి. సెకండ్ ఇది PAAS, ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. ఈ PAASలో అప్లికేషన్, డేటాని మనమే మేనేజ్ చేసుకోవాలి. మిగతా వర్చువలైజేషన్, సర్వర్స్, నెట్వర్కింగ్, రన్ టైమ్, OSలను క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్సే ప్రొవైడ్ చేస్తారు. ఇక SAAS, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. ఈ SAASలో అన్ని సర్వీసెస్ని క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్సే ప్రొవైడ్ చేస్తారు. వీటిలో ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. ఫీచర్స్ పెరిగే కొద్దీ ప్రైస్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఓన్లీ స్టోరేజ్ కిందకే రాదు. వీటిలో క్లౌడ్ గేమింగ్స్ కూడా ఆడవచ్చు. అంటే మీ PCలో గేమ్ని ఇన్స్టాల్ చేయకుండానే ఆడవచ్చు. అంటే ఇప్పుడు యూట్యూబ్లో వీడియో డౌన్లోడ్ చేయకుండా ఎలా చూస్తున్నారో అలా గేమ్స్ని ఇన్స్టాల్ చేయకుండా ఆడవచ్చు. అండ్ ఈ క్లౌడ్ కంప్యూటింగ్కి ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఎక్కువగా ఉండాలి. క్లౌడ్ కంప్యూటింగ్ యొక్క బెనిఫిట్స్: డేటా గురించి భయపడాల్సిన అవసరం లేకుండా సర్వీస్ ప్రొవైడర్స్ సెక్యూర్గా మెయింటైన్ చేస్తారు.
మనం యూజ్ చేసిన డేటా వరకే అమౌంట్ని పే చేయవచ్చు. ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ పడవు. వర్కింగ్ స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. కాన్స్ ఆఫ్ ఏ క్లౌడ్ కంప్యూటింగ్. కాన్స్ అంటే పెద్దగా ఏమీ లేవు, కానీ ఇంటర్నెట్ కనెక్షన్ సరిగ్గా లేకపోతే క్లౌడ్ కంప్యూటింగ్ యూజ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. క్లౌడ్ కంప్యూటింగ్ గురించి ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్.